Dr. Vijay Bhaskar, Masters in Orthopedics, చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్. ఈరోజు మనం చర్చించుకునే విషయము నెక్ పెయిన్ అండ్ మైగ్రేన్. యూజువల్గా చాలా మంది చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారు. నెక్ పెయిన్ కానీ, హెడేక్ కానీ, మైగ్రేన్ కానీ నాకు కళ్ళ నొప్పి వలన వస్తుందా, కళ్ళ చూపు తగ్గడం వలన వస్తుందా, మెడ నొప్పి వలన వస్తుందా, లేకపోతే తలనొప్పి వలన వస్తుందా, టెన్షన్ వలన వస్తుందా అని చాలా వరకు ప్రజలు కన్ఫ్యూజన్లో భయాందోళనలు చెందుతారు. కొంతమందికి మెదడులో క్యాన్సర్ అయిందా, లేకపోతే మెదడులో గడ్డలైనాయా, ఇంకా ఇతరత్ర పెద్ద పెద్దగా ఊహించుకోవడాలు, భయపడాలు జరుగుతాయి. మైగ్రేన్ అన్నది సింపుల్ వర్డ్ హెడేక్. దీనికి 1,00,000 కారణాలు ఉన్నా కంటిన్యూస్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం అన్నది మన హెల్త్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సింపుల్ మైగ్రేన్ అని కొట్టిపడేయడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని సరైన పద్ధతిలో ట్రీట్ చేయడానికి ముందుగా రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. మైగ్రేన్ అండ్ నెక్ పెయిన్ కోసం చాలా మంది ఆర్ఎంపీల డాక్టర్ల దగ్గరికి పోతారు. వాళ్ళు వరుస పెట్టి 10 గోళీలు రాసి ఏదో ఒక గోళీ తగులుపోద్దా అనే వ్యవహార శైలిలో ఆర్ఎంపీలు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇది అబ్సల్యూట్లీ చాలా రాంగ్ డైరెక్షన్. మీరు నాన్ మెడికల్ అంటే అలోపతి కాకుండా ఇతర ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసినా అందులో ఇంగ్లీష్ డ్రగ్స్ రాయడం, అవి 1కి 10 రాసేసి అందులో సేమ్ మాత్రలు 2-3 రాయడం పెద్ద తప్పు చేస్తుంటారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇన్ని గోళీలు వేసుకుంటే ఏదో ఒక గోళీ తగ్గిస్తుంది అని చెప్పేసి దురభిప్రాయంతో చేస్తూ ఉంటారు. సో మైగ్రేన్ని ఎంత ఈజీగా తీసుకున్నా అంత లోతుగా దాని సమస్యని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మైగ్రేన్ అన్నది తల స్కిన్ అంటే స్కాల్ప్ అంటాము. ఆ స్కాల్ప్ కింద బోన్, ఆ బోన్ కింద మెనింజెస్, లేయర్స్ ఆఫ్ బ్రెయిన్, లోబ్స్ ఆఫ్ ద బ్రెయిన్, దానిలో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, దాని చుట్టూ రక్తనాళాలు, ఇలా మనకు ఒక సామూహికమైన ఒక మెదడును స్టడీ చేసినప్పుడు దాని యొక్క ఒక్కొక్క అవయవం యొక్క కారణం వల్ల మనకు ఈ యొక్క మైగ్రేన్ అనే ప్రాబ్లం కానీ, రేడియేటింగ్ నెక్ పెయిన్ ప్రాబ్లం కానీ వస్తుంది.